హైదరాబాద్ పాత బస్తీల పోలీసులు కార్డన్ సెర్చ్ చేశారు. చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రానగర్, గౌస్ నగర్ల 400 మంది సౌత్ జోన్ పోలీసులు తనిఖీలు చేశారు. సరైన డాక్యుమెంట్లు లేని 31 బైక్లు, 5 ఆటోలు, 2 కార్లు సీజ్ చేశారు. పాత నేరస్తులు, అనుమానితులు 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. అమాయకులను బెదిరించి వాళ్ల ఇళ్లను కబ్జా చేసి అక్రమంగా ఉంటున్న 2 మహిళలను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు. డీసీపీ సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కొత్త బిల్స్, నకిలీ బిల్స్, నకిలీ ఎవిడెన్స్లు పెట్టి ఇంజెక్షన్ ఆర్డర్లు తేవడం ఇవన్నీ చేశారు. సో ఈ 13 మెంబర్స్ని కూడా రిమాండ్కి ఈరోజు పంపిస్తాం. ఈ 36 మంది సస్పెక్టులు వేరే స్టేట్ వాళ్ళు, ఇక్కడ కాలనీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి ఇక్కడ ఉన్నట్లు ఎటువంటి ఆధార్ కార్డులు కానీ, రేషన్ కార్డులు కానీ, ఐడి కార్డులు కానీ లేవు. వాళ్ళందరినీ కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేసి విల్ టేక్ యాక్షన్. ఇప్పటి నుంచి ఈ కల్తీ వ్యాపారాలు, ఈ కల్తీ దందా వీటిపై కూడా దృష్టి సారిస్తాం. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో స్పెషల్ డ్రైవ్ల ద్వారా పాత బస్తీలో ఎటువంటి కైండ్ ఆఫ్ ఈ నకిలీ దందా లేకుండా చూడటానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు కంటిన్యూ అవుతాయి. ముఖ్యంగా రాచకొండ కమిషనరేట్ మరియు సైబరాబాద్ కమిషనరేట్ బోర్డర్లో ఉన్న వాటిని టార్గెట్గా పెట్టుకుని ఫోకస్డ్ మేనర్లో విల్ గో హెడ్. థ్యాంక్ యూ.